ఇంత యమ్మీ కోడిగుడ్లు, ములక్కాడ కూర కావాలంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు ఇలాగే వస్తది. నన్ను సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా బాగా వస్తది. అందరూ మెచ్చుకుంటారనమాట. బాగుంది, బాగుందని. సో, ఇదే ప్రాసెస్. నాకేంటంటే ఉల్లిపాయలు కోయడం బద్ధకం అనమాట. అందుకని టకటక ఇలా చాపర్‌లో లాగేస్తున్నాను. ఇంకో పక్క మిర్చి ఏంటంటే నిలువుగా ఏస్తున్నాను. నేను నరడానికి ఈజీగా ఉండాలని నేను మిర్చి అయితే తినను. మా ఆయన ప్లేట్‌లో ఏసేద్దామని. సో, ఇవన్నీ ఏసిన తర్వాత ఉప్పు, పసుపు అన్నీ వేసి మూత పెట్టేయడమే. ఇంకో పక్క ఇవి మగ్గుతూ ఉండంగా ఇంకో పక్కేమో ఎగ్స్ బాయిల్ పెట్టాను. ఎగ్స్ కూడా బాయిల్ అవుతూ ఉండంగా మనం టైం వేస్ట్ ఎందుకు చేయాలి? ఎక్కువసేపు ఉండడం ఇష్టం ఉండదు. అందుకని టమాటా ఇలా కట్ చేసుకొని తర్వాత ఇంకో పక్క ఏంటంటే డ్రమ్ స్టిక్ కూడా కట్ చేసుకుంటున్నాను ములక్కాడలు. ములక్కాడలు నేను ఈ స్టేజ్‌లోనే ఏసేస్తున్నాను. ఎందుకంటే నేను ముందుగానే ఉడికించి పెట్టుకోను కదా! దీంతో పాటు ఉడుకుతూ ఉంటదని. మాకు ఇక్కడ యూఎస్‌లో దొరికేవి ఏంటంటే కొంచెం ముదురువి. అందుకని ముందు నుంచే ఏసేస్తున్నాను. దాంట్లోనే టమాటా ఏసి మూత పెట్టుకుంటున్నాను. ఇంకో పక్క ఏంటంటే ఎగ్స్ చూడండి నా అంత వరస్ట్‌గా ఎవడు తొక్క తీయడం అంత గజ్జి గజ్జిగా ఉన్నాయి. బట్ ఏం చేస్తాం ఎలా ఉన్నా తినేది కడుపులోకి ముక్కలయ్యే కదా ఎళ్ళేది. దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం అన్నీ ఏసి ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఫ్రై చేసుకోకుండా ఏసుకుంటారు. బట్ నాకు ఫ్రై చేస్తేనే ఇష్టం అనమాట. సో, ఇంకో పక్క దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన కూరలోకొచ్చేద్దాం. కూరలో గూడా మనం కారము, ఉప్పు అన్నీ సరిపడా ఏసేసుకొని ఈ స్టేజ్‌లోనే మనం ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలనమాట. చాలా చాలా బాగా వచ్చింది. మా ఆయన గుంటూరు నుంచి అందుకని కొంచెం ఎక్కువ కారం తింటాడని నేను కొంచెం స్పైసీగా చేసుకున్నాం. మీకు తగ్గట్టు చేసుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్‌లోకి వచ్చినప్పటికి పాలేసుకొని వండుకుంటారు కొంతమంది. అది చాలా బావుంటది. పాలంటే ఏసేయకూడదు. జస్ట్ మేగడేసినా పర్లేదు. ఒక్క స్పూన్ అనమాట. ఇంకా టేస్ట్ బావుంటది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. మీరెలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. బాయ్.